ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనం స్పందించవలసిన వారమై ఉన్నాము. And you respond when I call. నేను కూడా మిమ్మల్ని పలకరించినప్పుడు మీరు స్పందించాలి. God has weighed my heart with something lately. ఈ మధ్య కాలంలో దేవుడు నా హృదయంలో ఒక చిన్న భారాన్ని ఉంచినారు. See, unfortunately, the older you get, the more people you lose in your life. విచారం ఏమంటే వయసు పెరుగుతున్న కొద్దీ జీవితంలో మనకు దగ్గరైనటువంటి వారు మరణిస్తూ ఉంటారు. There have been great men of God who have gone before me. నాకన్నా ముందు ఎంతో గొప్ప దైవజనులైనటువంటి వారు గతించిపోయినారు. I've had teachers that are now in heaven. వారు నాకు బోధించిన వారుగా ఉన్నారు, ప్రస్తుతం పరలోకంలో ఉన్నారు. Pastors who now are in heaven. సేవకులైనటువంటి వారు ప్రస్తుతం పరలోకంలో ఉన్నారు. And I miss them. వారందరూ నేను మిస్ అవుతా ఉన్నాను. I'm happy they are having their reward right now. ప్రస్తుతము వారు తమ యొక్క జీవిత ఫలాన్ని ప్రభు యొద్ద పొందుకుంటున్నారని వారి పట్ల నేను సంతోషంగా ఉన్నాను. But I miss the leadership they gave me. కానీ నా పట్ల వారు ప్రదర్శించినటువంటి ఆ యొక్క నాయకత్వాన్ని నేను ప్రస్తుతం కోల్పోయినటువంటి వ్యక్తిగా ఉన్నాను. One of my teachers, his name was Doug Channel. నాకు బోధించినటువంటి వారిలో ఒక ఆయన పేరు డగ్ ఛానల్. Now, Doug had been a pastor just about his entire adult life. ఆయన వయసు పెరిగిన తర్వాత నుంచి దాదాపుగా తన జీవితం చివరి వరకు కూడా ఆ సంవత్సరాలన్నీ పాస్టర్ గారుగానే పనిచేసినారు. But he didn't get saved until he was 17 years old. 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మారుమనసు పొందినారు ఆయన. You see, at 17 years of age, Doug stole a car. 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన ఒక కారుని దొంగతనం చేశారు. And he went to jail. అందుకోసం ఆయన జైల్లో ఉంచబడ్డాడు. And Doug was a drinking, sinful man. ఎంతో పాపిగా జీవించేవాడు, తాగుబోతుగా ఉండేవాడు. At 17 years of age, he was already in jail. 17 సంవత్సరాల వయసుకి జైల్లో పెట్టబడ్డాడు. But every night when the lights went off in the jail cell, ఆ జైలు గదిలో ప్రతి రాత్రి లైట్లు ఆర్పేసిన తర్వాత the prisoners would start to exchange goods, passing them from one cell to the next cell. అక్కడ ఉన్నటువంటి ఖైదీలైనటువంటి వారు బంధించబడినటువంటి ఆ యొక్క గదుల్లో నుండి ఒకరికొకరు వస్తువులను పంచుకుంటూ ఉంటారు. And it was dark. చాలా చీకటిగా ఉంటుంది. They could not see what they were holding. వారు పట్టుకుంటున్నది ఏమిటో వారు కనపడదు, కానీ వారు మాత్రం దాన్ని అటు ఇటుగా మార్చుకుంటూ ఉంటారు. But you could feel it. అయితే స్పర్శకు మాత్రం తెలుస్తూ ఉంటుంది. And if you wanted to keep it, you would have to trade something for it. ఒకవేళ ఆ పంపిస్తున్నటువంటి వస్తువు నువ్వు ఉంచుకోవాలనుకుంటే నీ దగ్గర ఉన్నటువంటి వస్తువు ఒకటి నువ్వు ఇచ్చివేయాలి. So Doug was standing at the jail door there. కాబట్టి ఆ రాత్రి ఈ డగ్ అనేటువంటి వ్యక్తి ఆ జైలు తన గదిలో ఆ గేట్ దగ్గర నుంచున్నాడు. And he was passing things from one cell down to the next. ఇటువైపు నుండి అందుకున్నటువంటివి అటువైపు గదిలోనికి అందిస్తా ఉన్నాడు. Because there was nothing he wanted that was going by. ఎందుకంటే అక్కడ వెళ్తూ ఉన్నటువంటి వస్తువులో తనకి ఆసక్తిగా ఉన్నటువంటి ఏ వస్తువు లేదు కాబట్టి అన్ని ఇచ్చివేస్తా ఉన్నాడు. Until suddenly something touched his hand. అకస్మాత్తుగా ఒక వస్తువు తన చేతిని తాకింది. That would change his entire life. ఆ వస్తువు తన జీవితాన్నే మార్చివేసింది. He felt in his hand a very small object. తన చేతిలో ఒక చిన్న వస్తువుగా స్పర్శ తెలిసింది. A very small version of it, though. We could put it in your pocket. మరి జేబులో పెట్టుకునేటువంటి రీతిగా చాలా చిన్నగా ఉంది. In the United States, Gideons produce a very small New Testament. అమెరికా దేశంలో గిడియన్స్ వారు ఆ నూతన నిబంధన చాలా చిన్న పుస్తకముగా ముద్రిస్తారు. He could not see what it was. మరి ఆ రాత్రి చీకటిలో అది ఏమిటో తాను కనపడలేదు, కానీ When it touched his hand, కానీ ఎప్పుడైతే అది చేతిలోనికి వచ్చిందో he knew he wanted that and he needed it. అది తను ఉంచుకోవాలని, అది తనకు అవసరమైనటువంటి భావన తన మనసులో కలిగింది. So when daylight came, he found out he had a Bible. కాబట్టి పగలైపోయిన తర్వాత తెల్లారిన తర్వాత ఆ వస్తువు ఏమిటో గమనిస్తే అది బైబిల్ అని అర్థమైంది. He started to read it. ఆ తర్వాత దాన్ని చదవడం ప్రారంభించాడు. And the Bible is a living thing.
living. దేవుని వాక్యము సజీవము గలదై ఉన్నది. It is sharper than any two-edged sword. ఏ రెండంచులు గల ఖడ్గముకైనా వాడిగా ఉన్నది. And it divided Doug Chatham right down the center of his heart. డగ్ గారి యొక్క ఆ యొక్క పాప హృదయాన్ని మధ్యలోనికి అది ఛేదించింది. He saw that he was a sinner. ఆయన పాపిని గ్రహిస్తా ఉన్నాడు బైబిల్ చదువుతా ఉంటే. But God was offering His mercy and grace. దేవుడు తన యొక్క కృపను కనికరము తనకు ఇస్తా ఉన్నాడు. There in the jail, He gave His heart and His life. ఆ జైలు గదిలోనే ఆయన రక్షణ పొందినాడు. And what a transformation, what a life. ఎంత గొప్ప మార్పు, ఎంత గొప్ప మారినటువంటి జీవితం. You see, he finally got out of jail and he started going to school. ఆ తర్వాత జైలు శిక్ష ముగించబడింది. తర్వాత చదువుకోవడానికి వెళ్ళాడు. But he spent his nights on the streets in the city of New Orleans. కానీ తన తర్వాత జీవితంలో ఆ రాత్రి పూటలు మాత్రము న్యూ ఆర్లిన్స్ అనేటువంటి ప్రాంతంలో వీధుల్లో తిరుగుతూ ఉండేవాడు. And he preached on the street corners and he went into the bars and preached. వీధి మూలల్లో త్రాగుబోతులు ఉండేటువంటి స్థలాల్లో బార్లలోనికి వెళ్ళి వాక్యం చెప్తూ ఉండేవాడు. Immediately he's changed from a car thief ఒక కారును దొంగతనం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి స్థితి నుండి to a child of God who can't help but start sharing what he knows. దేవుని కుమారుడిగా మారిపోయి తాను తెలుసుకున్నటువంటిది గ్రహించినటువంటి సంగతి ఇతరులకు చెప్పకుండా ఉండలేనటువంటి వ్యక్తిగా ఆశ్చర్యంగా మారిపోయినాడు. And he goes to seminary and gets an education. ఆ తర్వాత బైబిల్ కాలేజీకి వెళ్ళి కొంత విద్యను అభ్యసించాడు. And he becomes a pastor. ఆ తర్వాత సేవకుడైపోయాడు. And he becomes a missionary. తర్వాత మిషనరీగా మారిపోయినాడు. He has served in Brazil. బ్రెజిల్ దేశానికి సేవకు వెళ్ళినాడు. He has worked in Israel on archaeological sites. ఇశ్రాయేలు ప్రాంతంలో అక్కడ తవ్వకాలు జరిపేటువంటి పరిచర్యలో పాల్గొన్నాడు. He became a seminary professor. ఒక బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్ గా మారిపోయినాడు. Doug Chatham was a great man. డగ్ చాట్ గారు చాలా గొప్ప వ్యక్తి. Completely sold out to God. తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అమ్మవేసుకున్నటువంటి వ్యక్తి. God was his master. దేవుడే తన యొక్క యజమానిగా ఉన్నాడు. God was his Lord. దేవుడే తనకు ప్రభువుగా ఉన్నాడు. God was his Savior. దేవుడే తనకు రక్షకునిగా ఉన్నాడు. And Doug became my friend. డగ్ గారు నాకు స్నేహితులయ్యాడు. So much wisdom, so much knowledge. ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు, ఎంతో వివేకం కలిగినటువంటి వాడు. And then he got cancer. ఆ తర్వాత క్యాన్సర్ వచ్చింది. When he died, I cried. ఆయన చనిపోయినప్పుడు నేను ఎంతో ఏడ్చాను. God, we need him here. ప్రభువా, ఇటువంటి వ్యక్తులు మాకు అవసరం కదా. We need men like him here. భూమి మీద ఇటువంటి వ్యక్తులు, పురుషులు మాకు అవసరం కదా. Joseph York's granddaddy, జోసెఫ్ యార్ గారు మనకు తెలుసు. ఆయన యొక్క తాతగారు Pastor David York. ఆయన పేరు డేవిడ్ యార్. I would not be here today without the grace and love that Pastor York shared to me. జోసెఫ్ యార్ గారు తాతగారు అయినటువంటి ఆయన నాకు దేవుని ప్రేమను గురించి, కనికరం గురించి ఆయన పంచుకోకపోతే ఈ దినము నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. When I left the church and fell away from the church, నేను సంఘం నుండి దూరం అయిపోయినప్పుడు, లోకంలో కలిసిపోయినప్పుడు David York offered me grace and mercy. డేవిడ్ యార్ గారు నా పట్ల కృప చూపించినారు, కనికరం చూపించిన